భారత్లో విస్తరించిన పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ నెట్వర్క్పై దర్యాప్తు ఏజెన్సీలు ఉక్కుపాదం మోపుతున్నాయి. తాజాగా రాజస్థాన్కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి సకూర్ ఖాన్ మగళియార్ గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ అయ్యాడు. అతడికి కాంగ్రెస్తో సంబంధాలు ఉండటం సంచలనంగా మారింది. జైసల్మేర్లోని స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో పనిచేస్తున్న సకూర్ ఖాన్ రాజస్థాన్ మాజీ మంత్రి షాలి మహమ్మద్ వద్ద పిఏగా పనిచేశాడు. వీరిద్దరూ జైసల్మేర్ జిల్లాలోని ఒకే గ్రామానికి చెందిన వారుగా అధికారులు గుర్తించారు. అనుమానాస్పద కార్యకలాపాల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా సకూర్ ఖాన్పై నిఘా పెట్టిన రాజస్థాన్ సిఐడి ఇంటెలిజెన్స్ బృందాలు బుధవారం అతన్ని అదుపులోకి తీసుకున్నాయి. హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ ఐఎస్ఐ నెట్వర్క్ను ధ్వంసం చేసే పనిలో ఏజెన్సీలు నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలోనే ఉన్నత స్థాయి నుంచి అందిన ఏ సమాచారం ఆధారంగా సకూర్ ఖాన్పై నిఘా పెట్టాయి. సకూర్ ఖాన్ మొబైల్లో పలు పాకిస్తానీ నంబర్స్ ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. 7 సార్లు పాకిస్తాన్ వెళ్ళొచ్చినట్టు అతను అంగీకరించాడు. సకూర్ ఖాన్ను కస్టడీలోకి తీసుకున్న దర్యాప్తు ఏజెన్సీలు అతని నుంచి మరింత సమాచారం రాబట్టే పనిలో పడ్డాయి. ఫోన్లో అతను డిలీట్ చేసిన డేటా 2 బ్యాంక్ ఖాతాలపై ఫోకస్ పెట్టాయి.